ఒక వీడియో చేయాలనిపించిందండి, అందుకే చేసాను సింపుల్గా. టాటా ఎందుకు నెంబర్ 1 బిల్డ్ క్వాలిటీ అనేది నేను చెప్పగలుగుతాను ఈజీగా. డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద రీజన్. నేను కూడా ఆల్మోస్ట్ సర్ప్రైజ్గా ఫీల్ అయ్యని చెప్పొచ్చు. ఏంటి అని అంటే, వెహికల్ ఆల్మోస్ట్ 5 మెంబర్స్ ఫుల్ ఉన్నారు, 6 మెంబర్స్, 2 పిల్లలు, 3 అడల్ట్స్ ప్లస్ నేను, 4 అడల్ట్స్, 2 పిల్లలు తోటి వెహికల్ ఉంది. అండ్ దగ్గర ఒక 1 టన్ వెహికల్లో లోడ్ ఉంది, లైక్ మామిడికాయలు ఇవన్నీ వేసేసాము. ఓకే, ఫుల్ లోడ్. ఇంతకంటే లోడ్ నాకు తెలిసిన 1.5 టన్ ఈజీగా ఉంటుంది. ఒక 3-4 బ్యాగ్స్ వేసేసిన తర్వాత స్టార్ట్ అయిన ఊర్లోకి వెళ్ళి వెళ్దామని చెప్పేసి, అది ఎక్కడో పంచర్ అయిపోయింది వెహికల్, అది మనకు తెలియదు. అండ్ ఐ డ్రివెన్ అరౌండ్ 25 కిలోమీటర్స్ అండి. ఇది హానెస్ట్గా చెప్తున్నాను, నిన్న 2 days కింద జరిగింది. 25 కిలోమీటర్స్ నడిచాను. నాకు ఒక నేను ఎక్కడ మన కుమ్రవెల్లి, మన తెలంగాణ కుమ్రవెల్లి నుంచి ఇక్కడ మేడ్చల్ హైదరాబాద్ వద్దామని చూస్తున్నాను. ఆ దాంట్లో జరిగింది. కుమ్రవెల్లి దగ్గర అతను ఆల్రెడీ కాషన్ ఇచ్చారు, డ్రైవర్స్ ఉంటారు కదా, చూసేసి ఇది అయింది అన్నాడు. కానీ క్యాండిడేట్ చెప్పి వెళ్ళిపోయాడు. నేను అదే అంత అబ్జర్వ్ చేయలేదు. ఒక 20 కిలోమీటర్స్ తర్వాత అదే క్యాండిడేట్, అన్న చెప్పినా కదా ఏంది ఇంకా మీరు చూసుకోలేదా అన్నాడు. అప్పుడు నేను రియలైజ్ చూశాను, ఫ్లాట్ మన ఆల్రెడీ ఎయిర్ పంప్ అవన్నీ ట్రై చేశాను, అది ఫ్లాట్ పలిగిపోయింది కాబట్టి అసలు కాలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 25 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ నడిపినా కూడా నాకు ఎక్కడ జర్క్ రాలేదండి, అంత లోడ్ తోటి వచ్చినా కూడా. ఎక్కడ టైర్ కొంచెం ప్రాబ్లం అయ్యిండొచ్చు, ఏదైతే మనం రెగ్యులర్ రొటేషన్ అవుతుంది కాబట్టి. కానీ టైర్ కూడా అదే టైర్ యూజ్ చేస్తున్నాను. మీకు ఆ వీడియోస్ అని నేను అంటే టైర్ పంచర్ అయింది అండ్ అక్కడ మెకానిక్ ఏం చేసిన కింద స్కూలింగ్ పెడతాను. ఇది వన్ ఆఫ్ ద రీజన్ టాటా ఇస్ బెస్ట్ అంటాను. అంత లోడ్ ఉన్న టైర్ పలిగిపోయింది నాకు తెలిసి. ఓకే, అంటే బస్ట్ అయిపోయింది, అయినా కూడా నాకు తెలియలేదు. బస్ట్ అంటే ఒకటేసారి కాలేదు, మేబీ గాలి మాత్రం అట్ టైం ఒకసారి పోయిందని చెప్పగలుగుతాను దాన్ని చూస్తే. అయినా కూడా మన వెహికల్కి ఏం కాలేదు, రిమ్కి ఏం కాలేదు. టైర్ ఎలాగో చేంజ్ చేయాలి, ఇంకోటి 2-3 times చేంజ్ చేస్తాను. అందుకే అంటాను టాటా బిల్డ్ క్వాలిటీ నెంబర్. బట్ ఫైనల్లీ ఎస్, సర్వీస్ చాలా ఇంప్రూవ్మెంట్ కావాలి. సర్వీస్ ఇంప్రూవ్మెంట్ అయితే టాటాను కొట్టేటోడు లేదని చెప్తాను. దిస్ ఈస్ ద బెస్ట్ వెహికల్. అంటే టాటా అనేది కొన్నామని ఎందుకు చెప్తానంటే, ఇలాంటి విషయంలో మనం సేఫ్ అవుతాం. థ్యాంక్ యూ.